విజయ్ కుమార్ గారు, ఈ రూపీ పతనం అనేది ఏదో కొద్దిగా 10 పైసలు 5 పైసలు ఇది అవుతూ ఉంటే పెద్దగా మనం ఓకే నడుస్తుందిలే అనుకోవచ్చు. కానీ ఇది పరిగెడుతుంది రివర్స్లో. ఎంత భయంకరంగా పరిగెడుతుందంటే ఇవాళ 91 రూపాయి 17 పైసలకి వెళ్ళింది కదా. ఏంటి దీనికి ప్రధానమైన కారణం ఏంటి? వెంకటకృష్ణ, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ట్రంప్ 50% టారిఫ్, 60% టారిఫ్, 200% టారిఫ్ అంటూ చెప్పినప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతంలో చాలామంది భారతదేశంలో ఉంటారు, ఏదో చెప్తుంటారులే 4 రోజులకి మనం చాలా గొప్ప వాళ్ళు, మనం ఈ యొక్క తుఫాన్ని మనం ఈజీగా విత్స్టాండ్ చేసుకోగలము అనే అనుకున్నారు జనరల్ కానీ పబ్లిక్. ఇవాళ అది నిజంగానే తుఫాన్. ఎందుకంటే అంటే ఈ యొక్క సంవత్సరం 2025లో 18 బిలియన్లు అంటే దాదాపు 1,25,000 కోట్ల రూపాయలు ఫారిన్ పోర్ట్ఫోలియోస్ అంటే బయట దేశాల యొక్క డిపాజిట్లు బయట దేశాల యొక్క డబ్బులను మన ఈక్విటీ మార్కెట్లో పెట్టిన వాళ్ళు దాదాపు 1,25,000 కోట్లను వెనక్కి తీసుకున్నారు కేవలం ఈ 10 నెలల్లో మాత్రమే. ఇంకా చెప్పాలంటే ఈ అక్టోబర్ నవంబర్ మాసాల్లోనే దాదాపు 1.6 బిలియన్లు అంటే దాదాపు 15,000 కోట్ల రూపాయలు వెనక్కి లాగేశారు. వీటన్నిటికీ కారణం ఒకే కారణం ఏమంటే స్టీప్ యూఎస్ టారిఫ్. అంత పెద్ద టారిఫ్ అనేది ఇండియన్ ఎక్స్పోర్ట్స్ని ఖచ్చితంగా దెబ్బతీస్తుంది అంటూ ఆ ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడిన పరిశ్రమల్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ రకరకాల కారణాల వల్ల వాళ్ళ యొక్క దాని డబ్బుల్ని వెనక్కి తీసుకుంటూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అమెరికా అంటే వాళ్ళంటే మనకు ఇష్టం ఉండవచ్చు, ఇష్టం లేకపోవచ్చు, కానీ నిజాయితీగా మాట్లాడుకోవాలంటే ఇవాళ ప్రపంచంలో అమెరికాతో ట్రేడ్ ఒప్పందం అంటే నేను నీకు ఇది పంపిస్తే నువ్వు ఎంత ట్యాక్స్ వేస్తావు, నువ్వు నాకు ఇది పంపిస్తే ఎంత ట్యాక్స్ వేస్తావు అన్న ట్రేడ్ ఒప్పందం లేని దేశం ఏదన్నా అంటే మేజర్ దేశం ఏదన్నా ఉందంటే అదొక భారతదేశం. ఈ ట్రేడ్ ఒప్పందం గత దాదాపు 6 నెలల నుంచి జరుగుతూనే ఉన్నాయి. మధ్యలో ట్రంప్ తన యొక్క టారిఫ్ వేశాడు, మన వాళ్ళు ఒప్పుకోలేదు, రకరకాలు జరిగాయి. చాలామంది చెప్పొచ్చు ఎందుకు మనం ఈజీగా ఇది చేసేవచ్చు కదా, దాన్ని ఏముంది, కష్టమే ఉంది అని. సో ట్రంప్ ఇప్పటికి కూడా మనం ఒక్క చిన్న మాట చెప్తే ఈ టారిఫ్లన్నీ తీసేస్తాడు అని మీరు అడగచ్చు. చాలా ఈజీ. ఏంటంటే మన వ్యవసాయ రంగం డోర్లు కనుక ఓపెన్ చేస్తే వాళ్ళ డిమాండ్ ఏకైక డిమాండ్, మిగతా ఉండొచ్చు కొన్ని ఏకైక మేజర్ డిమాండ్ ఏంటి అంటే వ్యవసాయ రంగ దాని తలుపుల్ని తీసేయాలి. వాళ్ళు అక్కడి నుంచి పాలు ఎగుమతి చేసేందుకు మనం ఒప్పుకోవాలి, వాళ్ళు అక్కడి నుంచి సోయా ఎగుమతి చేసేందుకు ఒప్పుకోవాలి, వాళ్ళు అక్కడి నుంచి చికెన్ మనకు ఎగుమతి చేసేందుకు మనం ఒప్పుకోవాలి, డైరీ కావచ్చు, ఇట్లాంటి ఫుడ్ మెయిజ్ కావచ్చు, గోధుమలు కావచ్చు. సో వాళ్ళకి అక్కడ ఎక్సెస్ ప్రొడక్షన్. సో అంటే ఇది ఇవాళే వచ్చిందంటే ఇన్ని సంవత్సరాలుగా ఉంది. అది పివి నరసింహారావు కావచ్చు, ఈ మన్మోహన్ సింగ్ కావచ్చు, మోడీ కావచ్చు, ప్రతి ఒక్కరూ అంత పెద్ద తుఫాన్ని 2 చేతులు పెట్టి అడ్డుకుంటూనే ఉన్నాం, మేము ఇవ్వమంటే ఇవ్వము అని. ఈరోజు ఇస్తావా సస్తావా అన్నట్టుగా చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. కానీ ఇండియా ఈజ్ నాట్ విల్లింగ్. ఏదో చిన్న కన్సెషన్లు ఇస్తాము అంటూ ఆ ట్రేడ్ అగ్రిమెంట్స్ని వాయిదా వేస్తూ వస్తున్నాం. సో ఎప్పుడైతే మనం ట్రేడ్ అగ్రిమెంట్స్ వాయిదా వేస్తూ వస్తున్నామో ఆయా దేశాల్లో ఇన్వెస్టర్స్ ఇంక ఈ దేశంలో ఏమీ లేదు, వాళ్ళు ఏదైతే సెక్టార్ వైజ్ ఇన్వెస్ట్ చేశారో ఆ సెక్టార్ వైజ్ ఇన్వెస్ట్మెంట్లో ఒక ఐటీ అండ్ ఫార్మా ఈ 2 తప్ప మిగతావన్నీ దాదాపు నష్టాల్లోనే ఉంటాయి. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే యూఎస్లో కాస్ట్లీ అయిపోతున్నాయో అక్కడ ఎక్సెప్ట్ ఐటీ అండ్ ఫార్మా మిగతావి ఆ దేశంలోకి పోతే మన కాస్ట్లీ అయిపోతుంది. అప్పుడు ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, నేను ఈ పర్టికులర్ రంగంలో ఈ దేశంలో నాకొద్దు ఇంకో చోట పెట్టు వాళ్ళ యొక్క ఎఫ్పిఐ అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్, వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్ అన్నిటిని మేనేజ్ చేసే సంస్థలు. సో వీళ్ళు ఏం చేశారు, దాదాపు నేను ఇందాక చెప్పినట్టు $18 బిలియన్ దీన్ని మన ఈక్విటీ మార్కెట్ నుంచి వెనక్కి తీసుకునేస్తారు. కేవలం అక్టోబర్ నవంబర్లో మాత్రమే దాదాపు $2 బిలియన్ వరకు వెనక్కి లాగేశారు. సో ఇంత డబ్బు వెనక్కిపోతుంటే జనరల్గా అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, రూపీ వాల్యూ అంటే ఎప్పుడైతే మన యొక్క దేశం మీద ఈ అంటే మన యొక్క దేశ మార్కెట్ల మీద నమ్మకం సడలిపోయి ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు వెనక్కి తీసుకుంటారో రూపీ వాల్యూ కూడా ఆటోమేటిక్ పడిపోతుంది. జనరల్గా ఏం జరుగుతుందంటే నేను అనేది ఏంటంటే నిజమే
ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ వచ్చే నాటికి 81 రూపాయల ఇదిగా ఉన్న రూపాయి ఇవాళ 91 రూపాయికి వెళ్ళింది. అంటే సుమారుగా 10 రూపాయలు ఫాల్ అయింది. రైట్. అంటే మనం ఇంత దారుణంగా దెబ్బతింటున్నాము అని తెలిసినప్పుడు ఆర్థిక వ్యవస్థని పణంగా పెడతామా, లేకపోతే బయలాటరల్ అంటే ఏంటి, ఇంకా వాట్ ఈజ్ బయలాటరల్? విదేశీ సంబంధాలంటే ఏంటి, ఇంకా వాణిజ్య సంబంధాలంటే ఏంటి? ఇంకా 10 రూపాయలు 2 ఇయర్స్లో రూపాయి మారకం విలువ పడిపోయింది అన్నప్పుడు అంటే ఐ డోంట్ నో మన ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్ కాదా అనేది నేను జడ్జి చేయడంలా. ఒక కామన్ మ్యాన్గా నా డౌట్ ఏంటంటే ఇంత దారుణంగా పడిపోతూ ఉంటే మన విదేశీ తెలివితేటలు లేకపోతే మన విదేశీ ఒప్పందాలు, వాణిజ్య ఒప్పందాలు, సంబంధాలు ఇవన్నీ ఏట్లో పోయడానికా? వెంకటకృష్ణ ఒక్క మాట చెప్పనా, చాలా మోటుగా చెప్పుకోవాలంటే ఎక్కడైనా మావ కానీ వంగతోటి దగ్గర మావ కాదు అని మన సామెత. అవును. సో ట్రంప్ వచ్చిన తర్వాత నిష్కర్షగా నాకు నువ్వు విధిస్తే హీఈస్ నాట్ డీలింగ్ విత్ దిస్, మనతోనే కాదు చైనాతో కూడా ఇదే విధంగా చేస్తారు. కాకపోతే అట్లా కాదు చైనా విజయ్ అమెరికా ఆర్థిక వ్యవస్థలో డబ్బులంతా చైనావే ఉన్నాయి. ఎంతసేపు మనం ట్రంప్ను ఒక బూచిగా చూస్తున్నాం కానీ బైడెన్ వచ్చినప్పుడు 2019లో 72 రూపాయలు ఉన్న 70 రూపాయలే బైడెన్ వచ్చే నాటికి, ట్రంప్ అయిపోయి బైడెన్ వచ్చే నాటికి 70 రూపాయలు ఉండింది. బైడెన్ దిగేటప్పటికి 82 రూపాయలకి వెళ్ళింది. అంటే 12 రూపాయలు. అప్పుడు మరి 12 రూపాయలు 4 ఏళ్లలో 12 రూపాయలకి వెళ్ళింది. మరి అది కూడా మరి అప్పుడే ఈసారి సంవత్సరం కూడా కాలా, అదేలే 1 ఇయరే కానీ ట్రంప్ వచ్చి ఇంకా సంవత్సరం కాలేదు. 1 ఇయర్కే 10 రూపాయలు పోయింది. సంవత్సరం కాలేదు ఇంకా, రేపు కరెక్ట్ యు ఆర్ రైట్. 1 ఇయర్కే 10 రూపాయలు పోయింది కదా వాళ్ళేది. ఇంకా 1 కూడా కాలా, అదే ఓన్లీ 10 నెలలే. అవును కరెక్ట్ గా. అవును 11 నెలలే. 11 నెలలకే 10 రూపాయలు పోగొట్టుకున్నామంటే ఇది మన ఫెయిల్యూరా, మన చతురత? అంటే ఇది చతురత ఫెయిల్యూర్ అనే కంటే జియో పాలిటిక్స్లో వస్తున్న మార్పులు ఇవి. సో మనం తట్టుకొని నిలబడగలగాలి. ఎందుకంటే ఏ విధంగా మనం దీన్ని ఎఫెక్ట్ అవుతామని ఖచ్చితంగా, ఎందుకు చైనా ఎఫెక్ట్ కాలేదు మనం ఎఫెక్ట్ అవుతాము. ఎలా తట్టుకొని నిలబడగలగాలి అంటే ఎలా చెప్పండి? తట్టుకొని నిలబడగలగాలి అంటే ఒక పెట్రోల్ రేట్లు పెరుగుతుంటే, లేదా నిత్యావసరాల ధరలు పెరుగుతుంటే, డీజిల్ రేట్లు పెరుగుతుంటే, బంగారం ధర పెరిగిపోతుంటే మధ్యతరగతి, దిగువ తరగతి, మధ్యతరగతి వాళ్ళు తట్టుకొని నిలబడాలి అంటే ఎలాగా? ఒక్క క్షణం వెంకటకృష్ణ, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్క క్షణం, మనం 2007, 8, 9లో వచ్చిన రిసెషన్లో కూడా మనకి ఏం కాలేదు. మీరు ఇందాక 98.com అన్నారు. .com ఎగ్జాంపుల్ తప్పు. ఎందుకంటే .com ఉన్నప్పుడు మనం యూఎస్తో అంత, మన ఇండియన్ ఆర్థిక వ్యవస్థ అంత పెనవేసుకుని లేదు. బట్ వచ్చేప్పటికి యూఎస్తో దానికంటే 100 ఇంతలు. అంటే దాన్ని ఏమి నేను తక్కువ చేయట్లేదు కానీ 2009కి వచ్చేప్పటికి కూడా మన ఆర్థిక వ్యవస్థ ఒకే ఒక కారణం ఏంటంటే అంతర్గత వినిమయం, ఇంటర్నల్ కన్సంప్షన్. సో మనం తయారు చేసుకునేది మనమే తింటున్నాం, దాన్ని మనమే సంపాదించుకున్నాం. సో బయట యొక్క ఎఫెక్ట్ మనకు అప్పుడు పెద్దగా లేదు. 99లో మనకి అడిషనల్ డబ్బు రాలేదు.